తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్యా ఉపాసకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు వేణుశ్యామ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ, వసంత నవరాత్రులు ఎంతగానో ఎదురు చూస్తున్నాం అమ్మవారి ఆరాధన కోసం. ప్రతిరోజు అమ్మదే, కానీ విశేషంగా నవరాత్రులు మనం జరుపుకుంటాం. అందులో ఈ వసంత నవరాత్రుల ప్రత్యేకత, విశిష్టత మాట్లాడుకుంటూ మొదటి రోజున అసలు ఎలా ప్రారంభించాలి, చాలా సందేహాలు ఉన్నాయి, వీటికి సంబంధించి అడుగుతాను. ముందుగా విశిష్టత తెలియజేస్తారా? వసంత నవరాత్రులు చూడండి, అందులోనే వసంతం. వసంతం అంటే ఏంటి అంటే రంగుల కలయిక. ఇక్కడ రంగుల కలయిక ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, మామూలుగా ఏంటంటే మన హోలీ రోజున చూడండి కలర్స్ జల్లుకుంటున్నాం. అవి కూడా ఏంటి, చెట్టు బెరళ్ళ నుంచి తీసి పూర్వకాలం. అవి ఎందుకు అని అంటే, శశిర ఋతువు నుంచి వసంత ఋతువు వచ్చేసరికి మామూలుగా మానవుడికి జబ్బులు రావడం అనేది మీరు చూస్తారు. అందుకని ఈ 2 మాసాల్లోనూ ఏంటంటే ఈ చెట్టు నుంచి వచ్చిన ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలను మనం చల్లుకోవడం ద్వారా, అంటే వసంతం అన్నది ఏదైతే చల్లుకుంటున్నామో తద్వారా ఏంటి అంటే మానవుడి దేహానికి వచ్చే అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ అంటువ్యాధులు తొలగించుకోవడమే వసంతకాలం అంటే. కానీ ఇక్కడ నిజమైన వసంతం అంటే ఈ చల్లుకోవడం ఇదంతా మనం బయటకు చూస్తున్నది అయితే, లోపల మనం చూస్తే చూడండి కోయిల పాట, అదొక కలరు. అంటే మామూలుగా ఏంటంటే ఒక మనిషి గొంతున్నవాడు పాడడం వేరే, కానీ కోయిల పాట పాడడం అంటే అక్కడ అది పరవశిస్తేనే కదా పాట అనేది వస్తుంది. ఆ తర్వాత రెండోసారి చూస్తే చెట్లు చిగురిస్తాయి, అంటే గ్రీన్ కలర్. మీరు చూస్తే దానికి వచ్చే పువ్వులు పసుపున్నాయి, తెలుపున్నాయి, ఎరుపున్నాయి, రకరకాలు. సో ఏంటంటే ఇదంతా అంటే కలర్ఫుల్ గా. దానికి తోడు కొత్త పంటలన్నీ, ఈవెన్ మీరు చూసినప్పుడు చెరుకు ఏదైతే ఉందో ఆ చెరుకు తినడం, చెరుకు కొత్తగా వస్తుంది. మళ్ళీ అవన్నీ కలిపే కదా మనం ఉగాది పచ్చడి చేసుకున్నాం. చింతపండు కొత్తగా వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే వేప చిగురు కొత్తగా వస్తుంది. అంటే పైకి వసంతం జల్లుకోవడంలో శరీరానికి పట్టిన అంటువ్యాధుల్ని వదిలించుకుంటే షడ్రుచులు అక్కడ మీరు చూస్తే ఏమంటారు, వేప పువ్వుల వగరుదనం, మామిడి పిందిల పుల్లదనం, చెరుకు ముక్కల తీయదనం, మడుగడయే మకరందమయం అనంట. అంటే అదంతా కలిపేసరికి ఏమవుతుంది, మధురం. అంటే అది చాలా, అది ఎలా వస్తుంది అంటే పువ్వు వెనకాల చూడండి, మామూలుగా పువ్వుని కోసినప్పుడు దాని వెనకాల చిన్న తేనె వస్తుంది. ఆ అందం ఉంటుంది ఈ ఉగాది పచ్చడిలో. ఆ అందానికి కారణం ఏంటి అంటే మన బాడీలో 6 రకాల రసాలు ఉంటాయి. మీరు చూస్తే శరీరానికి ఉన్న రోగాల్ని, అంటువ్యాధులు రాకుండా చేయడానికి మనం వసంతాలు పోసుకుంటున్నాం హోలీ రోజు, అంటే శశిర ఋతువులో. ఇంకొచ్చేసరికి వసంత ఋతువులో ఏం చేస్తున్నాం అంటే మొదటి రోజు ఈ 6 రుచులు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి ఉగాది పచ్చడి అంటున్నాం. 6 రుచులు మళ్ళీ ఎక్కడున్నాయంటే బయట కనిపించే 6 రుచులు మీ లోపలే ఉన్నాయి. ఏంటంటే మధురం, లవణం ఇవన్నీ ఉన్నాయి. ఇవేమవుతున్నాయి అంటే ఇవి కూడా ఏమవుతుంది, సడన్ గా ఎప్పుడైతే ఋతువు చేంజ్ అయ్యింది, అందుకే ప్రతి 2 నెలలకి ఒకసారి మనకి అయితే రొంప, జలుబులు ఇవన్నీ కామన్ మనం చూస్తూ ఉంటే. ఎందుకంటే ఋతువు మారేసరికి మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఏదైతే ఉందో దాన్ని మనం తట్టుకునే శక్తి, అంటే ఇప్పుడు చూడండి దాన్ని ఏమంటారు, ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడం కోసం వీళ్ళు రుచులు పెట్టి ఏం చేశారు, ఆ రుచులు మన లోపల ఉన్నవి ఆ బ్యాలెన్స్గా లేకపోవడానికి కూడా కారణం. అంటే ఋతువు మారేసరికి ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కూడా కారణం ఏమిటి అంటే మనకి ఒక లక్షణం ఉంటుందిట. ఆ లక్షణం పేరేంటి అంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకునే లక్షణం. అంటే కనిపించిన ప్రతి ఒక్కళ్ళతోనూ మనం కంపేర్ చేసేసుకుంటాం. ఆ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఒకటి అది మన వీక్నెస్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు వీక్నెస్ అంటే నేను మిమ్మల్ని చూడడం నా వీక్నెస్సే కదా. నిజంగా ఎక్కడ చూస్తే నాలో మార్పు వస్తుంది, నాలో చూస్తే నా స్ట్రెంగ్త్ ఏంటి అంటే నన్ను చూసుకోవడం. అది మనకి ఎందుకు, అది మర్చిపోయి మనం ఎప్పుడు చూస్తామో. దానివల్ల రసాలు ఎందుకండి మారుతున్నాయంటే మన దేహంలో 72,000 నాడీ మండలం ఉంది. అంటే మన పెద్దలు పెట్టిన ఏ పండక్కైనా సరే ఎంత గొప్ప అర్థం ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకని నేనేమంటానంటే ఏది విశ్లేషించకుండా పెద్దవాళ్ళు చెప్పిన మాటని మనం ఫాలో అయిపోతే చాలు, మన జీవితం బాగుపడుతుంది. కానీ మనం అలా చేయటంలే. ఇక్కడ ఉగాది పచ్చడిలో కూడా అదే, శరీరంలో 72,000 నాడీ మండలం ఉంది కదమ్మా. ఆ నాడీ మండలం ఏదైతే ఉందో అది 3 ప్రదేశాల్లో బాడీలో కలుస్తుంది. ఒకదాన్ని వాగ్భవకోటం అంటే ఆజ్ఞాచక్రంలో మొత్తం 72,000 నాడులు కలుస్తాయి.
రెండోది కామరాజు కూటం గుండెల్లో కలుస్తాయి, మూడోది శక్తి కూటం అంటే స్వాదిష్టాన చక్రంలో కలుస్తాయి. ఈ 3 ప్రదేశాల్లోనే 72, అందుకే ఆ 3 ప్రదేశాల్లో ఎక్కడైనా సరే చిన్న దెబ్బ తగిలితే బాడీ అంతా పెయిన్స్ వస్తాయి. మీరు చాలా ఎందుకు అని అంటే మొత్తం 72,000 నాడులు కదిలిపోతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆ 72,000 నాడుల్ని శుద్ధి చేయడానికి మనం ఏమంటున్నాం, మంచి చెడు లోపలికి వెళ్తున్నాయి జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా ఏమవుతుంది, చెడు బయటకు వస్తుంది, మంచి అన్నది పైకి వెళ్తుంది. కానీ ఇక్కడ మంచి చెడు అంటే ఏంటి, తిన్నది ఒక్కటేనా, మాట్లాడింది, విన్నది, చూసింది అన్ని మంచి చెడులు లోపలికి వెళ్తాయి. కడుపులోకి వచ్చేసరికి జీర్ణాశయం ఏం చేస్తుంది అంటే మంచిని చెడుని చిలుకుతోంది. చిలికిన తర్వాత ఈ మంచి చెడుని సెపరేట్ చేసే పని ఎవరు అంటే రసాలు. ఈ మధురం, లవణం, క్లోమం, పైత్యం ఈ రసాలు ఉన్నాయి కదా, ఈ 6 రసాలే మంచిని పైకి పంపిస్తున్నాయి, చెడుని కిందకి పంపిస్తున్నాయి. ఈ పంపించే స్థితిలో స్వాదిష్టాన చక్రం నుంచి కంపారిజన్ అనే లక్షణం పైకి వెళ్తుంది. అంటే పక్క వాళ్ళతో పోల్చుకొని, అది అక్కడితో ఆగుతుంది అంటే ఆగటం లేదు. పోల్చుకుని ఏం చేస్తాం, వాళ్ళతో కాంపిటేట్ అవుతాం. అయిన తర్వాత అయినా ఊరుకుంటామా, కొని అంటే గెలిచాం అనుకో, నాకంటే సూపర్ ఇంక ఈ సృష్టిలో ఎవరు లేరు, ఓడిపోయాను అనుకో, వాళ్ళ పడి మనం ఏం చేస్తాం, ఏడుస్తూ ఉంటాం. ఆ ఏడుపునే ఇక్కడ జలసి, ఈర్ష్య, అసూయ అంటారు. ఆ ఈర్ష్య, అసూయలు ఫస్ట్ వచ్చి జబ్బులు మన లోపలికి. అవి ఎప్పుడైతే పైకి వెళ్ళడం మొదలెట్టాయో, మీ దాకానే చెప్పుకున్నాం, నాడీ మండలం అంటే ఏంటి, చిన్ని చిన్ని ట్యూబులు ఏం చేస్తున్నాయి, మంచిని చెడుని లోపలికి పంపిస్తే ఈ కింద నుంచి చెడు వెళ్ళిపోవాల్సిన స్థితిలో మళ్ళీ చెడు ఏమవుతుంది, పైకి అంటే 2 వైపులా ట్యూబ్ ఏమవుతుంది, మూసుకుపోతుంది. ఆ మూసుకుపోతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే దాన్నే బ్లాక్స్ అని ఇంగ్లీష్ లో చెప్పి, ఏంటి నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఈ బ్లాకేజీలు, పాజిటివ్ ఎనర్జీలు, నెగిటివ్ ఎనర్జీలు ఏమీ లేవు. మనం కనుక పెద్దవాళ్ళు చెప్పినవి చక్కగా ఫాలో అయితే చాలు, అన్ని నెగిటివ్ ఎనర్జీలు పోతాయి. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఈ ఉగాది పచ్చడిలో ఈ ఇంబ్యాలెన్స్ అయితే, ఈ రసాలు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతున్నాయో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 6 రసాలు ఉన్న షడ్రుచులతో ఉన్న ఉగాది పచ్చడే మనం తింటున్నాం. ఆ తినడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. అంటే డైరెక్ట్ గా లోపలికి ఎప్పుడైతే పంపిస్తున్నావు, అందుకే అందులో వాటర్ కలపడం. వాటర్ ఎందుకు అంటే, ఒక మెడిసిన్ ఏదైనా వేసిన వెంటనే వాటర్ ఎందుకు వేసుకుంటున్నావు అని మిమ్మల్ని మీరు చూసుకుంటే, ఎందుకంటే ఎమోషన్స్ ఎప్పుడైతే పెరిగాయో జబ్బులు వస్తున్నాయి. అందుకే చూడండి, 2 జబ్బులు ఫస్ట్ వచ్చి 12 జబ్బులేట. ఆ 12 జబ్బుల్లో ఏంటంటే మధుర రసం అటు పెరిగింది అనుకోండి, హై షుగర్ అంటున్నారు, తగ్గితే లో షుగర్. లవణం పెరిగితే హై బీపీ అంటున్నారు, తగ్గితే లో బీపీ. పైత్యం పెరిగితే ఏమవుతుంది, వాంతులు అయిపోతున్నాయి, లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అంటే ఇవి 2 జబ్బులు చొప్పున 12. వాటికి మళ్ళీ మనం ఏం చేసామంటే ఇంకా పెంచేసుకుని పిల్లల్ని, మనవల్ని, మునుమనవల్ని పుట్టించుకుంటూ పేర్లు లేని జబ్బులన్నీ తెచ్చుకుంటున్నాం. అదంతా వాళ్ళకి ముందే తెలుసు, మన ఋషులకి, మునులకి. అందుకని ఏం చేశారు, ఈ పచ్చడి ద్వారా ఎప్పుడైతే, ఎందుకంటే మెడిసిన్తో పాటు వాటర్ ఎందుకు పోసుకుంటున్నాం అంటే ఆ మెడిసిన్ మెల్ట్ అయిపోయి రక్తంలో కలిసిపోవడానికి. సో ఇది జీర్ణం అవడానికి ఆ వాటర్ రూపంలో పచ్చడి తినడం ద్వారా మొత్తం, అందుకే ఏమంటారు, అన్ని కడుపులో దాచుకున్నాం అంటారు. ఆ కడుపు శుద్ధి అయితే మొత్తం అన్ని శుద్ధి అయిపోతాయి. ఎప్పుడైతే ఆ పొట్టని శుద్ధి చేసుకుంటున్నామో చెడు అప్పుడు కిందకి వెళ్ళడం మొదలు పెడుతుంది. అందుకనే ఇక్కడ ఏంటంటే పూజల్లో కూడా తర్పణాలని చేస్తాం మనం, దేవుడికి నీళ్లు వదులుతాం. మీరు చూస్తే నదులకి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా వదలడం మీరు చూస్తారు. సూర్యుడికి అర్ఘ్యాలు సమర్పిస్తాం. అది ఎందుకు అని అంటే ఇందుకే, ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికే. సో అలాగే ఈ ఉగాది పచ్చడి కూడా అన్నమాట. ఎప్పుడైతే ఈ 6 రసాలని బ్యాలెన్స్ చేసుకున్నామో మన లైఫ్ అంతా బ్యాలెన్స్ ఉంటుంది. మొదటి రోజు తినమనడానికి, అందుకే చూడండి ఆవు పాలు తాగమంటారు. సంవత్సరంలో ఒకసారి ఆవు పాలు తాగితే డొక్క శుద్ధి అవుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే కడుపు అన్నది శుద్ధి అయితేనే మనకున్న జబ్బులు కానీ, ఎమోషన్ కానీ, రసాలు కానీ, మన హెల్త్ కానీ, ఉత్సాహం కానీ అన్నీ అక్కడి నుంచే. లేకపోతే ఏమవుతుంది, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం, భయం మొదలైపోతుంది. ఎందుకంటే మణిపూర్ చక్రం అదే పవర్ మొత్తానికి శరీరానికి అంతటికి ఇస్తుంది. అక్కడ ఎప్పుడు భయం మొదలైందో మనందరం భయస్థుల కింద ఏ పని చేయక అన్నిటికీ వెనక్కి మనమే లాక్కుంటూ, నా పక్క వాళ్ళు నన్ను లాగేశారని చెప్తూ, అంటే మనకి ఎస్కేప్ అవడం ఇష్టం. ఇవన్నీ వస్తాయని ముందే తెలుసు కాబట్టి మన పెద్దవాళ్ళు ఒక్కొక్క రోజు మనకేంటి అంటే దాని నుంచి తప్పించుకోవడానికి ఉగాది రోజున ఏంటి అంటే చక్కగా మీరు ఈ పచ్చడి తినండి అమ్మా,
శుద్ధి అవుతుంది. అంటే మిగతా రోజులన్నీ వీళ్ళు చేసినా చెయ్యకపోయినా అట్లీస్ట్ ఈ ఒక్కరోజు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ కడుపులో ఉన్న ఏదైతే చెడు ఉందో అది బయటకు వచ్చేసి రసాలన్నీ బ్యాలెన్స్ అవుతాయని పెట్టింది. అందుకనే వసంత మాసం అంటే బోల్డ్ అన్ని రంగుల కలయిక. అక్కడ ఆ రోజు ఈ మాసంలో కనుక మనం సరిగ్గా నిజంగా ఉంటే ఏమవుతుందంటే మన జీవితం అంతా అంత కలర్ఫుల్ గా ఉంటుంది. అంటే చూడండి, పసుపు కాస్తుంది, ఎర్ర పండు వస్తుంది, మళ్ళీ గ్రీన్ ఆకులు ఉన్నాయి, కోకిలేమో పాట పాడుతోంది. అన్ని మీరు చూస్తే కూడా ఇలా ఆధ్యాత్మిక ప్రవచనంలో ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఒక సినిమాలో పాట ఉంటుంది. ఆ పాట ఏంటి అంటే అతిశయమే అతిశయమే అని అమ్మాయిని వర్ణిస్తూ పాడినప్పుడు ఆ అతిశయంలో ఏంటంటే గురువెవ్వరు లేని కోకిల పాట అతిశయమే అని అంటారు. అంటే ఆవిడకి గురువెవరు లేరు, అది పుట్టడమే బై బర్త్, దాని లోపల నుంచి ఆ పాట వస్తుంది. చూడడానికి మళ్ళీ ఎలా ఉంటుంది అది వసంత అంటే చూడండి, దానికి ఆ టైం ఎలా తెలుసు. ఇప్పుడు మనకి మైండ్ ఉంది, మనం ఇన్ని మాట్లాడుతున్నాం, మనకు అన్నీ తెలుసు, కానీ కోకిలకి టైం ఎలా తెలుసు? వసంత మాసంలోనే కుయ్యాలని. కానీ భలే పోటీ పడుతుందమ్మా ఆ టైంలోనే ఎందుకు కూస్తుంది? ఇవన్నీ చూస్తే పెద్దవాళ్ళు చెప్పింది మనం ఎందుకు వినాలి అని మనకు అర్థం అవుతుంది. అంటే మీరు వెళ్ళి వసంత మాసంలో పాడాలని అనుకోలే, కోకిల పాడాలనుకుంది. దానికి ఫస్ట్ గురువు ఎవరు లేరు, రెండోది దానికి అసలు బుర్ర తెలీదు, మాట రాదు, ఇవేవి లేకుండా అది పాడగలుగుతుంది ఆ టైం కరెక్ట్ గా. కొన్ని పక్షులు చూడండి కాశీ అక్కడికి వలస వస్తాయి, కొన్ని 2000-3000 కిలోమీటర్ల నుంచి వస్తాయి. అవి ఎలా ఆ టైంకి అక్కడికి వచ్చేస్తాయి? నవంబర్ నెలకి అక్కడ ఉంటాయి ఖచ్చితంగా. అవి వాటికి నవంబర్ ఎలా తెలుసు? మరి ఇవన్నీ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడి, అంటే ప్రకృతి దైవ స్వరూపం, ప్రకృతి తల్లి స్వరూపము. ఆ తల్లి స్వరూపమైన ప్రకృతే వాడికి నేర్పిస్తోంది కదా. మరి ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఉన్నాడా లేదా నీకు ప్రశ్నే లేదు. మన పెద్దవాళ్ళు చెప్పింది ఖచ్చితంగా ఎందుకు వినాలంటే వాళ్ళ అనుభవంతో మనకి చెప్పారు. ఇప్పుడు మనం ట్రై చేయాలనుకునే బదులు ఆ అనుభవాన్ని ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. ఆ ఒక్కటి చేస్తే మన జీవితం వసంత మాసం అవుతుంది. అది నా అభిప్రాయం. వసంత మాసం అంటే అర్థం ఇది, ఇలా తెలుసుకోవాలి. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.